ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 40 మంది బాధిత కుటుంబాలకు 36 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 6 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఇచ్చామన్న ఎమ్మెల్యే. విజయవాడ ఇంద్రకీలాద్రికి కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా లోకేష్. అమ్మవారి తీర్థ ప్రసాదాలను లోకేష్ అందజేసిన అర్చకులు. వైసీపీ పార్టీ నూతన గుడివాడ పట్టణ కమిటీ సభ్యులకు అభినందన తెలిపిన మాజీ మంత్రి కొడాలి నాని. నూతన కమిటీ సభ్యులు మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించిన కొడాలి నాని.
గుడివాడ ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనగండ్ల రాము ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 40 మంది బాధిత కుటుంబాలకు మంజూరైన 36 లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కులను తన కుమార్తె ప్రత్యూష కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము అందజేశారు. చెక్కులు అందుతున్న బాధిత కుటుంబాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే వెనగండ్ల రాముకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం నుండి పేద మధ్యతరగతి వర్గాలకు సహాయం అందుతుండటం నిజంగా గొప్ప విషయం అన్నారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బుర్రగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవికుమార్, గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల టీడీపీ అధ్యక్షులు పండా సాంబయ్య, దానేటి సన్నాసిరావు, పోలవరపు వెంకట్రావు, టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా వంగపండి నేను కనపడిన కొంచెం చేస్తున్నాను. నన్ను అలిగిచ్చావా? దొరకరారు రాలేదా? మీరు ఇచ్చింది అమౌంట్ చూడమ్మా. వెనక వెనక సంతోషం. కొనండి మీరు వినయ్. అది వార్డులో ఉండి వెళ్ళిపోయారు వాళ్ళు. వేరే వార్డులోకి వెళ్తే మనం రిఫరెన్స్ చేస్తాం. ఎంత అమౌంట్ చూడండి సార్. 1,11,070. 1,11,000 వచ్చింది. గుర్తుపెట్టుకోండి బాబు గారు. నమస్తే. 14 థ్యాంక్ యూ. ఉండండి. శ్రీనివాస్ మీరు 14 వార్డు నుంచి ఏ కార్యక్రమానికి పిలిచినా రావట్లేదు సార్. ఏ కార్యక్రమం ఎప్పుడు చెప్పినా రావట్లేదు. అదే రమేష్ గారు చెప్తేనే వస్తా ఉన్నాం. మనం ఫోన్ చేస్తే రమేష్ గారు చెప్తేనే వస్తాం. జనసేన పార్టీ నాయకురాలు ఇదమ్మా ఎంత అమౌంట్? 48,000 వచ్చినాయమ్మా. జాగ్రత్త అమ్మా. పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకోండి. జగన్ బాబే వరకు అండి. కట్ చేద్దాం. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకో. వచ్చినప్పుడు గుర్తుపెట్టు. మండలమా? గుడ్లవల్లేరు టౌన్ నియోజకవర్గం. 82,000 వచ్చినాయి. అమౌంట్ చూడండి. 35,000. నాసమ్మా. ఇంకేమన్నాయా? మనీశ్వరాన్ని వదులు పట్టుకో. ఎంత అమౌంట్? 1,73,000. గుర్తుపెట్టుకోండి బాబు గారు. మనకి ఎప్పుడు చరిత్రలో వచ్చే రాగలిగేది కూడా కాదు. జనసేన క్యాండిడేట్ అంటానండి. చెప్పండి సార్ అమౌంట్. 30,000 40,000
28వ వార్డు ఎవరు 28వ వార్డు. వచ్చావా? పెట్టింది కూడా నేనే సార్. పెట్టింది నువ్వే. నేనే పెట్టాను ఆ, సార్. దీనికి ఒక వారం వస్తుందా? రోజులు తిరిగి పెట్టింది సార్. అమౌంట్ చూడు. 24,000 అండి. దాసరి వెంకట సుబ్బమ్మ నాగవరపాడు, సతీష్ 36వ వార్డు. అయినా పట్టుకో రండి మీరు కూడా. పర్లేదు సార్. ఎంత అమౌంట్ చూడు. 36,000. జాగ్రత్త ఉండండి. దాంట్లోకి ఎల్ఓసి పెట్టేద్దాం. చెన్నలింగంలో రాంబాబు గారు. నమస్తేమ్మా. ఇట్లనే వీళ్ళొక్కరు మాత్రం మిస్ గారు కరెక్ట్గా వస్తారు. అవును, మంచి పద్ధతి అది, మంచి గుడ్. అది తీసుకొచ్చినప్పుడు ఇప్పించాలి కదా, ఇప్పించేప్పుడు. అమ్మా ఏ వార్డు? నాగపడే సార్ ఫస్ట్ వార్డు. నాగరపల్లి 1వ వార్డు. ఇచ్చే నువ్వు ఇచ్చే పెట్టుకోండి. అమౌంట్ చూడండిమ్మా. అమౌంట్ చూడండి. 83,000. గురాన గణేష్. రండి. చెక్ చూడండి ఎంత. 14,000 పడుతుంది. మిమ్మల్ని కాదు కదా, ఆయన కదా చూడాల్సిందే. థ్యాంక్ యూ అండి. ఉండండి, అయిపోయినాక అందరికి వెళ్ళిపోవచ్చు. కొటారి సాంబశివరావు, బేతోలు వడ్డేవారి స్ట్రీట్. బేతోలు వడ్డేవారి స్ట్రీట్. అయితే ఎవరున్నారు బేతలలో? ధన్యాలపేట వడ్డేవారి స్ట్రీట్ అంటున్నారు. అంటే అది సచివాలయం. ఎంత అమౌంట్? ఇప్పుడు అమౌంట్ కూడా చెప్పండి. 44,000 అమ్మా. రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు విజయవాడ ఇంద్రకీలాద్రి కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో సేనానాయక్, పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పూర్ణకుమ్మతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. లోకేష్ రాకతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా ఆలయానికి చేరుకొని ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలపై అధికారులతో నారా లోకేష్ చర్చించడం జరిగింది. ఫోటోగ్రాఫ్ మన आसीत् अंतरिक्षम्
కెమెరా వెనక అన్న కెమెరా అతను అనుకో ఫోటోగ్రాఫర్ ఫోటో లేకపోతే ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభం వత్సరం దీర్ఘమాయు సర్వశత్రుపీడ పరిహారం ద్వారా రాష్ట్రేణ ధర్మ పరిపాలనా సిద్ధిరస్తు సర్వకార్య దిగ్విజయ సిద్ధి. శంకరబాబు గారు ఓకే సార్. గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైసీపీ పట్న మైనార్టీ విభాగం నూతన కమిటీ సభ్యులను కొడాలి నాని అభినందించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ పట్న అధ్యక్షుడు ఖాదర్ బేగ్, యువజన విభాగం అధ్యక్షుడు అబ్దుల్ రజాక్, వర్కింగ్ ప్రెసిడెంట్ కరీముల్లా బేగ్లకు వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ అధ్యక్షులు గొల్లా శ్రీను, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు అబు ఎంవి నారాయణ రెడ్డితో కలిసి కొడాలి నాని నియామక పత్రాలు అందించారు. గుడివాడ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని కొడాలి నాని సూచించారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు రహంతుల్లా షరీఫ్, సర్దార్ బేగ్, ఎస్బిఐ రహీం, దనియాలపేట బాషా, షేక్ సయ్యద్, జెస్టీ బాషా, సద్దం, అడ్వకేట్ సూర్యనారాయణ, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మరి కొన్ని రోజుల క్రితం గుడివాడ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్ బేగ్, ఇలియాస్ బాబులు, అదేవిధంగా ముస్లిం మైనార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడిగా రజాక్ని నియమిస్తూ మరి గుడివాడ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కొడాలి నాని గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ గారి ఆదేశాల మేరకు వీళ్ళిద్దరికీ నియామక పత్రాలు అందిస్తాం, వీళ్ళిద్దరిని నియమిస్తాం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మైనార్టీలందరూ పెద్ద సంఖ్యలో మరి కొడాలి నాని గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి, వీళ్ళిద్దరిని పదవిలో నియమించినందుకు మైనార్టీలందరూ భారీ సంఖ్యలో వచ్చి ఆయనకి కృతజ్ఞతలు మరి తెలియజేయడానికి అందరూ ఇక్కడ చేరుకుంటాం. ఆయనతో చక్కటి వాతావరణంలో ఆయన్ని కలవటం, అందరూ ఆయన్ని కృతజ్ఞత తెలియజేయటం, మరి ఆ నాని గారు కూడా వీళ్ళు ఇరువురిని కూడా అభినందిస్తాం వంటి కార్యక్రమం జరిగింది. మరి కొత్తగా ఎన్నుకోబడ్డ వీళ్ళిద్దరికి కూడా మా తరఫున మేము చేసే సూచన ఏంటంటే, అధిష్టానం, పార్టీ అధిష్టానం, నాని గారు కానీ శశి గారు కానీ వీళ్ళు కష్టపడతారు, పార్టీ కోసం, పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తారు, మైనార్టీ వర్గాల్లో చక్కగా దూసుకుపోయి మరి చేస్తారు. అదేవిధంగా మైనార్టీలకు అన్యాయం జరిగిన పక్షంలో పార్టీకి అండగా, మైనార్టీకి అండగా నిలబడి పోరాడతారన్న ఉద్దేశంతో వీళ్ళకి పదవులు ఇచ్చారు. మరి పెద్దలు ఇచ్చిన పదవులు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా శుభ్రంగా వీళ్ళకి ఇచ్చిన బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారని చెప్పి మరి మేమందరం ఆశిస్తున్నాం. వాళ్ళకి అండదండగా గుడివాడ మైనార్టీలందరూ, వైఎస్ఆర్సీపీ పార్టీ అందరూ కూడా అండగా ఉంటుంది. వీళ్ళు చేసే కార్యక్రమాలకి మేమందరం అండగా ఉంటామని తెలియజేస్తూ వీళ్ళు చక్కగా ఇచ్చిన పదవులకి మంచిగా రాణిస్తారని చెప్పి
మరి వాళ్ళు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకోసారి పదవి ఇచ్చిన నాని గారికి శశిభూషణ్ గారికి మరొక్కసారి వీళ్ళిద్దరికి పదవులు నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి తమ్ముడు బాబులకి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్కి వాళ్ళిద్దరికి అభినందన తెలియజేసుకుంటూ వారి మీద అంత అభిమానంతో నమ్మకంతో పార్టీ కష్టపడతారని గుర్తించి వారికి మరి గౌరవప్రదమైన పదవి తీసుకొచ్చిన పెద్దలు మా అన్నగారు సిద్దికుమార్ శశిభూషణ్ గారికి అలాగే మన నాయకుడు కొడాలి నాని గారికి వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా పార్టీకి అనుకూలంగా గుడివాడలో పెద్ద ఎత్తున మైనారిటీలు ఉన్నారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా గుడివాడలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆ 3 వార్డులు కూడా భారీ మెజారిటీ వచ్చేది. అలాగే కొడాలి నాని గారు వైసీపీలోకి వచ్చినాక ఆయన పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి ఆ 3 వార్డులోనే ముస్లిం సోదరులందరూ కూడా మరి కొడాలి నాని గారికి మద్దతు ఇవ్వడం భారీ మెజారిటీతో గెలిపించడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనం అన్నీ కొనసాగించాలి అంటే ఈ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అందరూ చూస్తూ ఉన్నాం ఎంత దుర్మార్గంగా ఉందో. పంచభూతాలను దోచేసుకుంటూ అభివృద్ధిని పక్కన పెట్టేసి అన్ని వర్గాలను తొక్కుతూ అవినీతి ప్రధానంగా పంచభూతాలను తింటూ ఉన్నారు. ప్రజాస్వామ్యం లేదు, ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, అమ్మఒడి లేదు, అన్ని పూటక మాటలు చెప్పి అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ఇవాళ మేము చేసామని చెప్పేసి ప్రతిదీ మన క్రెడిటే. గుడివాడ ఏం చేశారు సమయం ఇచ్చినప్పుడు అన్నీ చెప్తాము. ప్రజలందరికీ తెలుసు. ఇటుకోళ్ళు ఎవరు తీసుకొచ్చారు, పంపుల చెరువు 122 ఎకరాలు ఎవరు తీసుకొచ్చారు, 350 కోట్లు పెట్టి ఫ్లైఓవర్ ఎవరు తీసుకొచ్చారు, ప్రభుత్వ ఆసుపత్రి ఎవరు తీసుకొచ్చారు, ప్రజలందరికీ తెలుసు. ఇవన్నీ మేము కొత్తగా చెప్పవసరం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మా కార్యకర్తలు మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనం వివాదాలు అవసరం లేదు. మనం చేసింది చెప్పుకోవడమే. గుడివాడకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, కొడాలి నాని గారు ఏం చేశాడు, ఎన్ని కోట్లు డబ్బు తీసుకొచ్చారు, ఎంత గ్రావెల్ తీసుకొచ్చి ఎన్ని కష్టపడి ఆయన డే అండ్ నైట్ కష్టపడి 3 అడుగులు మెరక మట్టి తోలిచ్చి టిక్కోయిల్లో ఒక రూపురేఖ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి మనం చెప్పి మనం చేసి చెప్పుకుంటే చాలు. ఈ విధంగా మీరు వివాదాలు లేకుండా అందరినీ కలిపి వెళ్ళి ముస్లిమ్స్ అందరూ చాలా పెద్ద మనుషులు ఉన్నారు. ఇవాళ చాలామంది వచ్చారు నీకోసం. వాళ్ళ అభిప్రాయాలకు అనుకూలంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం చేసే ప్రతి పని కూడా పార్టీకి ఉపయోగపడేటట్టుగా. ముస్లిం మైనార్టీ టౌన్ కొత్త కార్యవర్గ సభ్యులను ఎన్నుకోబడింది. ముందుగా గుడివాడ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వర గారికి మైనార్టీల వైపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పార్టీ ఎప్పటికైనా సరే కష్టపడ్డ వాళ్ళని గుర్తిస్తుంది. పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా న్యాయమే జరుగుతుంది. ఈరోజు మంచి వర్గాన్ని ఎన్నిక జరగడం జరిగింది. వాళ్ళ మీద పార్టీ అధిష్టానం కూడా ఎంతో నమ్మకం పెట్టేసి వాళ్ళకి బాధ్యత చెప్పారు. గతం కన్నా రెట్టింపు ఉత్సాహంతో ఈ కార్యవర్గం పనిచేస్తుంది. అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తూ పార్టీని ఇంకా ముందుకు నడిపించే విధంగా చేస్తాము. ఈరోజు కొత్తగా మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్గా షేక్ ఖాదర్ బాబులు, మైనార్టీ టౌన్ యూత్ ప్రెసిడెంట్గా రబ్బానీ గారు, రజాక్ గారు, అట్లనే మరికొంతమంది సభ్యులని యువకులని ఎంచుకొని ఇవ్వడం వల్ల చాలా ఉత్సాహంగా ఉద్రేకంగా కూడా రాబోయే రోజుల్లో మంచి పని చేస్తాము. మా మీద నమ్మకం పెట్టేసి వీళ్ళకి పదవులు ఇచ్చినందుకు మాజీ మంత్రులు నాని గారికి అలానే ఇన్ఛార్జి శశిభూషణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. ఈరోజు గుడివాడ నియోజకవర్గం గౌరవనీయులు కొడాలి నాని గారు, అలాగే మన సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు దుక్కుపాటి శశిభూషణ్ గారు మాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు, అప్పచెప్పినందుకు మేము చిత్తశుద్ధితో ఈ బాధ్యత నిర్వహిస్తానని, మైనార్టీలందరికీ ఒక తాటిమాత తీసుకొచ్చి నేను ఈ పార్టీకి బలోపేతం చేసే కార్యక్రమం చేస్తానని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, ముస్లిం మైనార్టీ సోదరులకి అందరికీ తెలియజేస్తున్నాను. గుడివాడ ముస్లిం మైనార్టీలకి ఒక కొత్త జోష్ తీసుకురావాలని నేను పార్టీ కోసం కష్టపడతాను. నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా కొడాలి నాని గారి నాయకత్వం కోసం పనిచేసి, దొక్కుపాటి గారు నాకు ఈ
ఈ అవకాశం కలిగించినందుకు ఆయనకు కూడా మంచి పేరు వచ్చినట్టు చేస్తానని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను. మాజీ మంత్రివర్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు శ్రీ దుక్కిపాటి శశిభూషణరావు గారు మైనార్టీలందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ గుడివాడ మైనార్టీలందరికీ మేలు చేయాలని ఉద్దేశంతో మైనార్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్గా బాబులు గారిని, యువజన విభాగం అధ్యక్షుడిగా నన్ను, వర్కింగ్ ప్రెసిడెంట్గా కర్మిలా గారిని వేయడం జరిగింది. ఈ పదవులు మాకు ఇచ్చినందుకు మేము ముఖ్యంగా నాని గారికి, శశిభూషణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గుడివాడకు చెందిన ప్రముఖ వైద్యురాలు, పిలికోన్ హాస్పిటల్ నిర్వాహకురాలు డాక్టర్ యలమంచిలి రోజా మరియు ఆమె కుమార్తె తన్మయ్ చౌదరి ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో జరిగిన మామన్ బేబీ ఫెస్టివల్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒత్తిడికి యోగా ద్వారా ఎలా అధిగమించవచ్చునో డాక్టర్ రోజా వివరించగా, చిన్నారి తన్మయ్ చౌదరి ఇచ్చిన సూచనలు నిర్వాహకులను ఆకట్టుకోవడంతో ఆమెకు జ్ఞాపిక సర్టిఫికెట్ను అందజేశారు. ఈ నేపథ్యంలో గుడివాడ నాగవరపాడులోని పిలికన్ హాస్పిటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఐఎఫ్ఎస్సి విశ్రాంతి ఉద్యోగి భస్మాకర్రావు డాక్టర్ రోజా తన్మయ్యని అభినందించారు. అనంతరం గర్భిణీలు, చంటిబిడ్డలు, తల్లులకు ఆరోగ్య సమాచారం అందించే మై డాక్టర్ రోజా యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. ఈ ఛానల్ ద్వారా మహిళల ఆరోగ్యం, గర్భధారణ సంరక్షణ, శిశు సంరక్షణపై అవగాహన కల్పించనున్నట్లుగా డాక్టర్ రోజా తెలిపారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం జిల్లా అధ్యక్షురాలు రాజకుమారి, దాసంజనేయ స్వామి పాలకవర్గ అధ్యక్షులు కొలుసు వెంకట కృష్ణారావు, పల్లబోతు శ్రీనివాస్, మల్లికార్జునరావు, కాకరల సురేష్, ప్రముఖ న్యాయవాది కేకేపీ రాజ్యలక్ష్మి, కొలుసు రాజా, గుడివాడ పిరమిడ్ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ రోజా గారికి, చిరంజీవి పద్మయ్య, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ నా నమస్కారం. రోజా గారిని నేను గత 35 ఇయర్స్ నుంచి ఇక్కడ గుడివాడలో ఇల్లు కట్టుకొని అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాను. రోజా గారి గురించి వినేవాడిని. షీఈ్ ఎ గుడ్ డాక్టర్, సర్జన్ అని, ఈ డెలివరీస్లో ఎక్స్పర్ట్ అని, ఇట్లాంటివి వినేవాడిని కానీ చూడలే ఎప్పుడు. ఫస్ట్ టైం ఐ హ్యాడ్ ఏ లుక్ అలాంగ్ విత్ ఎమ్మెల్యే. ఎప్పుడు అంటే రాజాకి ఆరోగ్యం బాగాలా, ఈ కేమ్ ఫ్రమ్ స్టంట్ వేయించుకుని ఇక్కడికి వచ్చాం. వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నాను. అప్పుడు ఒక రాత్రి వచ్చి అప్పుడు పరిచయం చూసాను. దట్ వాజ్ ద ఫస్ట్ టైం. దెన్ లేటర్ ఆన్ ఏదో ఒక విషయం మీద కాన్స్టెంట్గా చూస్తున్నాను. బాగా సర్వీస్ చేయాలని, డాక్టర్గా మీ సర్వీసెస్, ఎందుకంటే ఉమెన్కి కావాల్సిన ఎక్స్పర్టైజ్ మీ దగ్గర ఉంది కాబట్టి దాన్ని రీజనబుల్గా పేదవాళ్ళకు కూడా అందుబాటులోకి తీసుకోవాలి కోరుతూ, తర్వాత మీరు చాలా కష్టపడి ఒక గ్రేట్ అడ్వెంచర్ ఇది. ఎందుకంటే మీ స్థాయిలో ఒక యాజ్ ఎ లేడీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్, ఇంత పెద్ద ప్రాజెక్టు లోపలికి వస్తే అనిపిస్తుంది ఇదే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఎందుకంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టారు. ఇదంతా ఆపరేషన్ తీసుకురావాలని మీకు భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించి బాగుంది. కాస్త లైఫ్ ఎక్కువగా ఎక్స్టెండ్ చేయాలని దేవుడిని కోరుకుంటూ, తర్వాత షీ ఈజ్ ఎల్ఎస్సి చదువుతారంటే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మా కోరిక యాక్చువల్గా వై ఐ ఎస్పైర్ ఈజ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టర్ అంబేద్కర్ అక్కడే చదివారు. ఆయన ఆ రోజుల్లో చదివారు. మొట్టమొదటిగా అప్పుల్లోనే పెట్టారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. ఎక్సలెంట్ ఆర్గనైజేషన్, ఎక్సలెంట్ ఇన్స్టిట్యూట్. అక్కడ చదివిన పిల్లలకి వాళ్ళు ఏది కోరుకుంటే అది వస్తుంది. అంటే నాకు దాసరి శ్రీనివాస్ అని ఒక ఆయన ఉన్నారు, మేము ఇద్దరం బ్యాచ్మేట్స్. వాళ్ళ అమ్మాయి మనకి విజయవాడ మున్సిపల్ కమిషనర్ కూడా చేసింది. అప్పుడు ఆయన ఎల్ఐసిలో చేర్పించి నాకు అక్కడి నుంచి ఫోన్ చేశారు, తమ్ముడు మన అమ్మాయి ఎల్ఐసిలో చేరేదిరా, నేను ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ సీట్ పక్కనే నిలబడి ఉన్నాము. చాలా ఆనందంగా ఉంది నాకు. ఆయన ఆ రోజుల్లో చదువుకున్నారు. ఇప్పుడు నా కూతురుని తీసుకెళ్ళి అక్కడ ఆవిడ వచ్చింది. ఇక్కడికి రాగానే 2 ఏళ్ళు ఆగి ఎగ్జామ్ రాసింది, పాస్ అయింది. షీ బికేమ్ ఐఏఎస్. అందువల్ల నువ్వు కూడా అలాగే అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన. ఇండోనేషియా బాలీలో మామండ్
బేబీ ఫెస్టివల్ సదస్సు ఎన్జిఓ ఆర్గనైజేషన్ అక్కడ నిర్వహించడం జరిగింది. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ మాతృ మరణాల సంఖ్య విపరీతంగా ఉంది. వాళ్ళ యాంటీనేటల్ కేర్ అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అంతగా యాంటీనేటల్ కేర్ వాళ్ళకి అందట్లేదు. తర్వాత పుట్టిన పిల్లలు కూడా అధికంగా చనిపోతున్నారు. వీటి మీద కొంత అక్కడ లోకల్ డాక్టర్స్ తో కలిసి అధ్యయనం చేసి కౌన్సిలింగ్ ఇవ్వమని మమ్మల్ని పిలవడం జరిగింది. ఆ సదస్సుకి నేను పిరమిడ్ ఇంటర్నేషనల్ తరఫున డివైన్ పేరెంటింగ్ తరఫున వెళ్ళాను. అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న లోకల్ డాక్టర్స్ తో మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే మన కంట్రీతో పోలిస్తే వాళ్ళ యాంటీనేటల్ కేర్ చాలా వెనుకబాటుతనంగా ఉంది. తర్వాత అక్కడ ఉన్న మదర్స్ కి అసలు ఒక ఆరోగ్యం మీద అవగాహన లేదు. వాళ్ళు ఎక్కువగా సింగిల్ పేరెంట్ గా ఉండటం, గర్భిణీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆహారపు అలవాట్లు అంత బాగోలేదు. తర్వాత వాళ్ళకి కొన్ని ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఉంటున్నాయి. దీనివల్ల వాళ్ళకి పుట్టిన కాన్పు సమయంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పుట్టిన బేబీలు కూడా మరణాల రేటు ఎక్కువగా ఉంది మనతో పోలిస్తే. సో వాళ్ళకి కౌన్సిలింగ్ అంటే ఎప్పుడు ఎలా స్కాన్లు చేసుకోవాలి, ఏం సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఫుడ్ ఎలా తీసుకోవాలి, అలాగే వాళ్ళు చాలా మంది డిప్రెషన్ లో ఉంటున్నారు. సో ఆ డిప్రెషన్ ఎలా ఓవర్కమ్ చేయాలి, సో ఈ పిరమిడ్ ధ్యానము దాని ఇంపార్టెన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీని అందరికీ కారణమైన పిరమిడ్ సొసైటీ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు అలాగే అక్కడ అవకాశం ఇచ్చిన మామ్ అండ్ బేబీ ఆర్గనైజర్స్ కి, అక్కడ ఎన్జిఓ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇండోనేషియా బాలీలో జరిగిన మామ్ అండ్ బేబీ ఫెస్టివల్లో నేను కౌన్సిలింగ్ గా వెళ్ళడం జరిగింది. దానికి ముఖ్యంగా పిరమిడ్ ఇంటర్నేషనల్ సొసైటీ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కౌన్సిలింగ్ ఇవ్వడానికి. నేను అక్కడికి వెళ్ళి చూసింది టీనేజర్స్ అందరూ యాంగ్జైటీ, ఫోబియాస్ అని చెప్పి చాలా వాటికి గురవుతున్నారు, సూసైడ్స్ అండ్ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవడం జరుగుతుంది టీనేజర్సే. అందుకని చెప్పి నేను అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చాను వాళ్ళకి, ఎందుకు ఇలా జరుగుతుంది, అది అన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అని. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అక్కడ ఉన్న సరౌండింగ్స్ వల్ల. సో వాళ్ళకి నేను మెడిటేషన్ ఎలా చేయాలి, మెడిటేషన్ వల్ల ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనేది అయితే చెప్పొచ్చాను. అండ్ స్టేజ్ మీద నేను నా ఫోబియాస్ నుంచి ఎలా బయటకు వచ్చాను, నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అసలు ఎందుకు చేశాను, చేసి నేను ఎలా ఓవర్కమ్ చేసుకున్నాను అని అయితే చెప్పాను. చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. అండ్ నేను వెళ్ళటానికి కారణం ఇంటర్నేషనల్ పిరమిడ్ సొసైటీ వాళ్ళకి థ్యాంక్ యూ. ఎంతో కష్టపడి మా మదర్ తీసుకెళ్లారు నన్ను అక్కడికి, మా అమ్మకి థ్యాంక్ యూ. అండ్ వాళ్ళలో పాటు రాజా అంకుల్ కూడా చాలా కష్టపడారు, ఆయనకు కూడా థ్యాంక్ యూ. అండ్ నా కోసం వచ్చిన వాళ్ళందరినీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. జాకబ్ మెమోరియల్ చర్చ్ ఆధ్వర్యంలో పాస్టర్ వేసుపోకు విజయబాబు నేతృత్వంలో సంఘస్థుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను వికేఆర్ విఎన్బి పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు వెనుగళ్ల రాము ఇచ్చేసి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సాధారణంగా చర్చ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు, కూడికలు నిర్వహించడం తాను ఇప్పటివరకు చూశానని, కానీ పాస్టర్ విజయబాబు వినూత్నంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మధ్య స్నేహభావం కలగాలన్న ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సంఘస్థులు కూడా ఉత్సాహంగా ఈ ఆటల పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాము యువతతో కలిసి కాసేపు క్రికెట్ ను ఆడి వాళ్లను ఉత్సాహపరచడం జరిగింది. ఈ పోటీలో విజేతగా నిలిచిన వారికి జనసేన నాయకులు వెంకట్ స్పాన్సర్షిప్ తో బహుమతులను సైతం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొదమల ఎలైజా, హెన్రీ, ఎలీషా, ఆనంద్ పాల్, సంఘ యవనస్తులు, స్త్రీలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను సంఘం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఓన్లీ ఆరాధనలో, ఇంకా ఇతరత్ర ఫంక్షన్లు తప్పితే ఇలాంటివి కూడా ఉంటాయి అనేది కూడా మీరు చూపిస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి ఆలోచన. ప్రధానంగా ఏంటంటే క్రీడలతోటి అందరికీ ఒకరి మీద ఒకరు బాండింగ్ పెరుగుతుంది. ఓకే, ఆ సంఘం కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. చాలా మంచి ఆలోచన ఇది, చాలా గొప్పగా చేస్తున్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని. మీకు మీరేం చెప్పినా కానీ మీకు ముందుంటూ ఉంటాం. కాకపోతే దీనికి కత్తిర్లు అవసరం లేదు, టాస్ వేసుకుంటే సరిపోతుంది. చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, అప్రిషియేట్. గుడివాడ గుడ్మన్పేటలో ఉన్నటువంటి లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీస్ వేస్పోకు జాకోబ్ మెమోరియల్ చర్చ్ వారి యొక్క సారథ్యంలో ఈ వేసవి కాల సమయాలలో యవనస్తులను ప్రోత్సహించడానికి, చర్చ్ అనగానే ఎంతసేపు ప్రార్థనలు అన్ని మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ మా పరిచర్యల్లో
ఆత్మ సంబంధమైన కార్యములతో పాటు శారీరక సంబంధ వ్యాయామం కూడా మా బిడ్డలు మేము ప్రోత్సహిస్తూ ఉంటాము. ఇటువంటి గొప్ప తరుణంలో మరి మా మధ్యలోనికి ముఖ్య అతిథులుగా మన గుడివాడ పట్టణ శాసనసభ్యులు మరి వెనుగండ్ల రాము గారు, అదే రీతిగా శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రావు గారు, అదే రీతిగా మరి సాంబశివరావు గారు తదితర నాయకులు రావడం ఎంతో సంతోషదాయకం. మరి ఈ రీతిగా ప్రతి మందిరము చర్చు వారు ఆత్మ సంబంధమైన కార్యాలు జరిపించాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా మరి 15వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి ఇమానుయేల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ నమస్కారాలు. మరి ఈ 9వ తారీఖున మే నెల 2026 సంవత్సరమున వేసిపోగు జాకోబ్ మెమోరియల్ చర్చ్ వారి ఆధ్వర్యంలో దైవజనులు విజయబాబు గారి యొక్క సారథ్యంలో ఈ వేసవికాల విరామ సమయంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఓ మంచి ఆలోచన చేసిన పాస్టర్ గారికి, ఆ సంఘ సభ్యులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగనే ఈ కార్యక్రమంలో మన గుడివాడ శాసనసభ్యులు శ్రీ వెనుగళ్ల రాము గారు రావటం, వారితో పాటుగా శ్రీకాంత్ గారు, జగన్మోహన్ గారు రావటం మాకు సంతోషదాయకం. మరి ముఖ్యంగా 15వ వార్డు ఇన్ఛార్జి వేసిపోగు ఇమానుయేల్ గారికి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఈ టోర్నమెంట్ ప్రారంభించేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే వెంకటరావు గారు, రమణ గారు షీల్డ్ బహుమతులు సిద్ధం చేసి ఇచ్చారు విన్నర్స్ కి. వారికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే మీడియా మిత్రులకి, ఇచ్చేసిన వారందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా పామూరు కోటిరెడ్డిపేటలో పల్లెబాట 2.0 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వర్ల కుమారాజా ప్రారంభించారు. తెల్లవారుజామునే సైకిల్పై వార్డులో పర్యటిస్తూ ప్రజల సమస్యలు ఆయన అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజ్, విద్యుత్ స్తంభాలు, హెవీ లైన్ విద్యుత్ తీగల సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. సమస్యలను వారం రోజులు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాట్సాప్ యువర్ ఎమ్మెల్యే పేరుతో 9908883336 నెంబర్ను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పల్లెబాట 2.0 మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మరి పామర టౌన్లో ఈరోజు కోటిరెడ్డిపేట ఉదయం నుంచి ప్రణామం పామరు అనుకుంటూ పామర ప్రజలకు అందరికీ శుభోదయం తెలియజేస్తూ ప్రతి ఇంటింటికి, ప్రతి వాడకి వెళ్తున్నాం. సమస్యలు తెలుసుకుంటున్నాం. సమస్యలు పరిష్కరించిన వీధులకి వెళ్ళాం. పరిష్కారం కాని లెగసీ సమస్యలు, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. ముందుగా కోటిరెడ్డిపేట అడుగు పెడితేనే అక్కడే ఒక చెత్త కుండి, ఆ చెత్త కల్వర్ట్ పాడైపోయి మొత్తం చెత్త గార్బేజ్ అంతా ఎంట్రన్స్లో ఉండి, మరి ఇప్పుడిప్పుడే ఎకో సిస్టమ్ టౌన్షిప్ బాగా డెవలప్ అయ్యి కోటిరెడ్డిపేట ప్రతి 2 నెలలకి ఇక్కడ కన్స్ట్రక్షన్, ఆ ఎకో సిస్టమ్ అంతా కూడా డెవలప్ అవుతున్న తరుణంలో ఎంట్రన్సే చాలా దారుణంగా ఉంది. సో దాని మీద నేను ప్రత్యేక దృష్టి పెడుతున్నా. గార్బేజ్ అంతా క్లియర్ చేసి అక్కడ ఉన్న కల్వర్ట్ను కూడా తొలగించేసి, ఆల్రెడీ అది డెలాపేటెడ్ స్టేజ్లో ఉంది. సో అక్కడ బాక్స్ కల్వర్ట్ లాగా ప్రొవిజన్ ఆఫ్ అది ఏదైతే ఈ ఫ్రీ ఫ్లో ఆఫ్ డ్రైన్ చేయగలిగితే అక్కడ ఉన్న 3 మీటర్లకు కూడా సంబంధించి అక్కడ రోడ్డు ఇవ్వాలి. ఆ 3 మీటర్లు 5 మీటర్ల విడ్త్గా అక్కడ ఉన్న ఏదైతే చల్లపల్లి రోడ్డుకి నీట్గా కనెక్టివిటీ చేస్తే కోటిరెడ్డిపేట ఎంట్రన్స్ ముఖ చిత్రం మారుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఎవరిని అద్దెకి వచ్చే వాళ్ళైనా, ఎవరిని ఇల్లు అన్నా అక్కడ కొద్ది స్థలాలు అనుకున్న వాళ్ళు, తద్వారా కోటిరెడ్డిపేట ముఖ చిత్రం మార్చే ప్రయత్నం. ఎవరైనా అద్దెకి రావాలన్నా, స్థలం తీసుకొని ఇల్లు కట్టుకోవాలన్నా, గ్రౌండ్ ఫ్లోర్లో లేదా చిన్న ఇల్లు వాళ్ళు పైన ఇంకొక ఫ్లోర్ వేసుకొని మనకి మార్కెట్ పెరుగుతుంది, ఆ వాతావరణం క్రియేట్ చేయాలన్నా ముందు స్టార్టింగే బాగుండాలి. సో ఖచ్చితంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని కోటిరెడ్డిపేట ముఖ చిత్రం మారుస్తాను కూడా మాటిస్తున్నా. దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ లోకల్ రిప్రజెంటేటివ్. అట్ ద సేమ్ టైం లోపలికి వచ్చిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి. కరెంటు స్తంభాలు బక్క చిక్కిపోయి ఉన్నాయి. సంవత్సరాలుగా ఆ స్తంభాలు అలాగే ఉన్నాయి. ఇక ఆ స్తంభాలకి మోక్షం కలగాలి. ప్రజాప్రతినిధులు వస్తారు, ఓట్లు దండుకుంటారు, కేవలం 4 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. కాదు, ఈ కుమార్ రాజా అలా కాదు. నేను కమిటెడ్గా ఉన్నా, కమిటెడ్ టు ద కోర్గా ఉన్నా. ఖచ్చితంగా పని మూలాలకెళ్ళి, సమస్య మూలాలకెళ్ళి పరిష్కరిద్దామనే ప్రణాళికతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. గుడివాడ పట్టణం 21వ వార్డు మందపాడులో మీ సేవలో మీ రాము పేరుతో ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మందపాడు పార్కులో అధికారులతో కలిసి ప్రజల నుంచి నేరుగా సమస్యల అర్జీలను ఎమ్మెల్యే రాము స్వీకరించారు. స్థానికులు ఒక్కొక్కరుగా తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే రాము సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పలు అర్జీలను అక్కడికక్కడే పరిశీలించి కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించారు. స్థానికంగా డ్రైనేజీ సమస్యలపై పలు అర్జీలు రావడంతో అధికారులపై ఎమ్మెల్యే రాము అసహనాన్ని వ్యక్తం చేశారు. గ్యాంగ్ వర్క్లు చేసి యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కమిషనర్ సింహాద్రి మనోహర్, తహసీల్దార్ కుమార్, గుడివాడ స్పెషల్ ఆఫీసర్ నరసింహులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ రవికుమార్, గుడివాడ టీడీపీ అధ్యక్షులు పండా సాంబయ్య, కూటమి నాయకులు, స్థానికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడే చెప్పారు అదే ఏది సార్ ఇప్పుడు మీకు చెప్పాలి ఈ పార్క్ షవర్ రోడ్ చివరి సార్ అది ఎక్కడ మెయిన్ ఆయన పేరు పార్క్ అని బెనర్జీ గారి లైన్ అంటాం అంతే. అది అంతా ల్యాండ్ అంతా ఆయనదని కాదు, మేము స్థలాలు బిట్లుగా కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాం. మేమందరం అక్కడే లీగల్ ఇష్యూ కూడా ఏం లేదు సార్, అది లీగల్ ఇష్యూ అని చెప్తున్నారు కాదు. ఇప్పుడు దాన్ని నోటిఫై చేసి ఇలా రాయాల్సి వస్తే అందరితో రాబిచ్చేసుకోండి. ఇచ్చాను సార్ ఆల్రెడీ సచివాలయంలో కూడా దస్తావేజులు కూడా సబ్మిట్ చేశాను సార్. మీరు కాల్ చేసి పెట్టాల్సిందే. ఎక్కడమ్మా డ్రైనేజీలు అయితే అన్ని అవుతున్నాయమ్మా. మొత్తానికి 48 కోట్లు పెట్టి మొత్తం తీసుకొస్తాం. డ్రైనేజ్ అంటే ఇప్పుడు ఏమన్నా మొత్తం తీపిస్తారమ్మా. మస్ట్ నాకు గ్యాంగ్ వర్క్ చూసే లోపు అవ్వాలి. ఏమండి టిడ్కో స్థలాలకి డబ్బులు కట్టిన వాళ్ళు కానీ లేదు ఇంతకుముందు అలర్ట్ అయిపోయి ఉన్న వాళ్ళు కానీ ఉంటే కనుక వాళ్ళందరికీ చెప్తాను, ఇది క్లియర్గా వినండి. టిడ్కోలో డబ్బులు కట్టుంటే ఇప్పుడు ఇమీడియట్గా అందరికీ, ఎందుకంటే మన ప్రభుత్వంలో ఉండగా మనకి ఇచ్చినవి అన్నీ గత ప్రభుత్వంలో అన్నీ రద్దు చేసుకుని వాళ్ళు అమ్మేసుకున్నారు. సో కొత్తగా ఇప్పుడు ఎక్కడక్కడ ఖాళీ లేవు కాబట్టి మీ అందరికీ మీ డబ్బులు వెనక్కిచ్చేసి 2 సెంట్ల స్థలం ఇచ్చి అది కట్టుకుంటానికి కూడా లోన్ పెడతా ఉన్నాం. అదంతా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ కామన్ బేసిక్గా. అలాగే అందరూ మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోలేం వస్తే కనుక మళ్ళీ కొత్తగా అప్లై చేయాలండి. వచ్చిన వాళ్ళకి మీరు ఎప్పుడైనా కానీ డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పండి, అది మళ్ళీ అప్లికేషన్ మీరే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు కాల్ చేసి పెట్టాల్సిందే. ఎక్కడమ్మా సివిఆర్ డ్రైనేజీలు అయితే అన్ని అవుతున్నాయమ్మా. మొత్తానికి 48 కోట్లు పెట్టి మొత్తం తీసుకొస్తాం. డ్రైనేజీలు అంటే ఇప్పుడు ఏమన్నా మొత్తం తీపిస్తారమ్మా. మస్ట్ నాకు గ్యాంగ్ వర్క్ చూసే లోపు అవ్వాలి. మెయిన్ ఆయన పేరు పార్క్ అని బెనర్జీ గారి లైన్ అంటాం అంతే. అది అంతా ల్యాండ్ అంతా ఆయనదని కాదు, మేము స్థలాలు బిట్లుగా కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాం. మేమందరం అక్కడే లీగల్ ఇష్యూ కూడా ఏం లేదు సార్, అది లీగల్ ఇష్యూ అని చెప్తున్నారు కాదు. ఇప్పుడు దాన్ని నోటిఫై చేసి ఇలా రాయాల్సి వస్తే అందరితో రాబిచ్చేసుకోండి. ఇచ్చాను సార్ ఆల్రెడీ సచివాలయంలో కూడా దస్తావేజులు కూడా సబ్మిట్ చేశాను సార్. పెట్టాము పిల్లల స్టడీ కోసం కూడా 2 times పార్టీ ఆఫీస్ ఏం చెప్పారు? ఇదే ఇంటిస్తాను ఎప్పుడో పెడితే మీది ఊరు కాదు మాది మంటారు సార్. అక్కడ నాకేం లేకపోతే అమ్మ దగ్గరికి వచ్చి సర్దికి తీసుకొని ఉంటున్నాను. ఆల్రెడీ ఒకసారి చెప్తానేమో ఈ కాదు ఇది ఆల్రెడీ మార్చాలి కదా మరి అన్ని గుడివాడ వచ్చేసినాయా? గుడివాడ వచ్చేస్తే ఇప్పుడు పెట్టచ్చు. వాళ్ళ దగ్గరికి నేను చిన్న స్కూల్లో వేస్తే
అయినాయి సార్, అయినాయి. పెన్షన్ ఎప్పుడే తీసుకుంటున్నాను మారినాయి సార్, సారే మార్చారు. నేనేమో పర్మిషన్ పెడితే లాస్ట్ స్టెప్పే పడిపోస్తాను. నేను చిన్న స్కూల్లో చేస్తాను, త్రివేణిలో చేస్తాను. నాకేమో 2 పిల్లలు, వాళ్ళు చదివించుకోవడానికి చేసి పెట్టండి సార్. మరి ఇంతకు 3,500 నేను కట్టుకోలేకపోతున్నాను. కొంచెం చెప్పండి సార్. మొత్తానికి రమ్మంటే నేను రాలేను సార్. ఎవరో మళ్ళీ రానవసరం. ఓకే, మీరు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారంటే దీని స్పెషాలిటీ పీజీఆర్ అన్ని మారాయి సార్, వాళ్ళది రైస్ కార్డ్ కూడా మార్చాను. మెయిన్ రోడ్డు ఏంటమ్మా? రోడ్లు లేవు, అది చేపిద్దాం. ఇక్కడ చెట్టు ఉందండి, గుడి దగ్గర పెద్ద చెట్టు ఉంది. గాలేసినట్టు మా ఇంట్లో పడిపోతాను భయం వేస్తుంది. వాళ్ళు కొట్టేవరా మీరు? ఎన్నిసార్లు చెప్తున్నా కానీ సచివాలయంలో ఎప్పుడు పట్టించుకోవట్లేదు. అది ఒకటి మాకు చిన్న ఇల్లేనండి, ఇద్దరు కొడుకు నేను ఉంటున్నాం. మాకేమిటి ఏంటంటే మా అబ్బాయి లేదండి, సంవత్సరాలు తీసేసి అందరు లేదు చచ్చిపోయేది. డిడేట్ అవుతలేదు, కార్డు పెట్టలేదు. 7 సంవత్సరాలు అవుతుంది. మీరు ఒక్కలే ఉంటారా? షాపింగ్ చేంజ్ చేస్తానికి గవర్నమెంట్ ఓపెన్ చేయాలి సైట్. టైం పడుతుంది. అర్బన్ ఇప్పుడు లక్షలు ఇస్తా ఉన్నారు. స్టడీ గురించి అని చెప్పాను. అయితే చాలా మంది ఉన్నారమ్మ, సార్ బిజీగా ఉన్నారని చెప్పి పంపించేసి 2 times పిల్లలు చేద్దామా, తప్పకుండా అవుతుంది. మీరు ఇప్పుడు ఇచ్చారంటే పీజీఆర్ఎస్ లో పెట్టింది మీకు 100% పీజీఆర్ఎస్ అవుతామా. ఇప్పుడే కదా పెట్టింది పీజీఆర్ఎస్ లో. పెట్టిందంటే ఆ పని అనేది గ్యారంటీ అవుద్ది. అది ఆధార్ కార్డు వేరే వాళ్ళ ఎస్ఎస్ నెంబర్ కి ప్రాపర్టీ ట్యాక్స్ కి యాడ్ అయింది సార్. డ్రైనేజ్ పడిపోతే ఏమన్నా ప్రాపర్టీ అసెస్మెంట్ అని గవర్నమెంట్ వేరే వాళ్ళు లేదు కదమ్మా. రెండిట్లో మీరు పెట్టారా? మళ్ళీ 2 ఒకే దాంట్లో పెడితే 2 మిస్ అవుతాయి. మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళి అప్లై చేసుకోండి. 20 పెన్షన్ ఉంటాయి. అవును, ముందు అప్లికేషన్ తీసుకుని ఎందుకు రాలా? ఇది ఆక్రమణకి గురైంది సార్ ఈ రోడ్డు ఏంటి. అదేమైందంటే ఇటు సైడ్ ఏమో ప్రహరీ గోడ కట్టారు, ఇటు సైడ్ ఏమో ముందుకు వచ్చేసారు. వైసీపీ పాలనలో ఉన్నప్పుడు ఏం చేశారు, అది ఉపయోగించుకొని రోడ్డు వైపు కట్టి మొత్తం ఆక్రమించేశారు రోడ్డు. ఇప్పుడేమో మా వైపు ఎక్స్టెన్షన్ చేసి రోడ్డు వేయమంటున్నారు. కాబట్టి మేము సర్వే పెట్టమని దస్తావేజ్ కాగితాలు అవన్నీ ఇచ్చాము. ఇది సర్వే చేయాలంటే గట్టిగా గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం నూతన షాపింగ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన వాసవి మొబైల్ షాప్ 2వ బ్రాంచ్ ను ఎమ్మెల్యే వెనుగళ్ల రాము నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులను ఆయన అభినందించారు. షాప్ నిర్వాహకులు మాట్లాడుతూ తమ షాపుల్లో ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకు మొబైల్ ఫోన్స్ మరియు యాక్సెసరీస్ అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా చిన్నపాటి వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి సాధించాలని సూచించారు. ఇటువంటి వ్యాపారాల ద్వారా మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. షాప్ నిర్వాహకులు మానేపల్లి దాసంజనరావును ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురగడ శ్రీకాంత్, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్తో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఓకేనండి. ఈరోజు ఉదయం 10:37 ఇండోర్ స్టేడియంలో 4వ నెంబర్ షాపు ఆర్కే ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్ ఈరోజు షాప్ కొత్తగా నూతనంగా ప్రారంభించామండి. మన గుడివాడలో అన్ని షాపులతో కంపేర్ చేసుకుంటే మా షాపులో అతి తక్కువ ధరకే మీకు ఇవ్వడం జరుగుతుంది. లో ప్రైస్ నుంచి కూడా హై ప్రైస్ వరకు కూడా మొబైల్స్ అన్నీ ఉంటాయండి. మీకు ఏ మొబైల్ కావాలన్నా సరే మేము రప్పించడం జరుగుతుంది. వీలైనంత వరకు అన్ని మొబైల్స్ కూడా మా దగ్గర ఉంటాయి. అతి తక్కువ రేటుకి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బహుమతులు కూడా ఉంటాయండి. ఈరోజు ఉదయం ఎమ్మెల్యే గారు ప్రారంభించారండి. ప్రారంభించినందుకు ఎమ్మెల్యే గారి రాము గారికి ధన్యవాదాలండి. గుడివాడ ప్రజలకి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వాసవి మొబైల్స్ ఇంకొక కొత్త బ్రాంచ్ని లాంచ్ చేయడం జరిగింది. చాలా గ్రాండ్గా లాంచ్ చేయడం జరిగింది. గుడివాడ శాసనసభ్యులు వెనిగల రాము గారితో ఓపెనింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మొబైల్ షాప్లో ఎటువంటి కంపెనీ మొబైల్ అయినా కూడా అందుబాటులో ప్రతి ఒక్క యాక్సరీస్తో సహా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా దగ్గరికి వచ్చి తీసుకోండి. డిఫరెంట్ మొబైల్కి తగ్గట్టుగా బహుమతులు కూడా ఉన్నాయి మన దగ్గర. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో గుడివాడ బస్ స్టాండ్ వద్ద ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో ఉచిత చల్లని మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేసి దాహత్తిని తీర్చారు. సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. సమాజ సేవలో యువత ముందుండాలని, గుడివాడ అభివృద్ధికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లంక రాంబాబు, గాదే చరణ్, కుమ్మో అయ్యప్ప, శివ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఈరోజు స్థానిక బస్టాండ్ సెంటర్లో మరి వేసవి దాహం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ 2 రోజులు వర్షాలు పడడం వల్ల వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడడంతో ఈ ఇబ్బందిని గమనించి మా వంతు సహాయంగా ఈరోజు ఈ గుడివాడ పట్టణ బస్టాండ్ సెంటర్లో మరి చల్లని మజ్జిగ అలాగే పుచ్చకాయలు అందజేయడం జరిగింది. ఇది కేవలం మరి మానవతా హృదయంతో 10 మంది బాగుండాలనే ఆలోచనతో ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం జరిగింది. దయచేసి గుడివాడ పట్టణ ప్రజలు కూడా మీ వంతు సహాయంగా, ఎందుకంటే వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి చల్లటి మజ్జిగ కానీ చల్లటి నీరు కానీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 40 మంది బాధిత కుటుంబాలకు 36 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 6 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఇచ్చామన్న ఎమ్మెల్యే. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అమ్మవారిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా లోకేష్. అమ్మవారి తీర్థ ప్రసాదాలను లోకేష్ అందజేసిన అర్చకులు. వైసీపీ పార్టీ నూతన గుడివాడ పట్టణ కమిటీ సభ్యులకు అభినందన తెలిపిన మాజీ మంత్రి కొడాలి నాని. నూతన కమిటీ సభ్యులు మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించిన కొడాలి నాని.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.